దేవుడు అన్నాడు చెప్పాలి. హెబ్రీలకు రాసిన గ్రంథంలో మనం చూస్తాం కదా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు ఏమన్నాడు? వివాహము చెప్పాలి, మనకందరికి తెలుసు కదా, అన్ని విషయములలో ఘనమైనది. మన పెళ్లి కార్డులు వేసుకుంటాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అలా లేదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని ఉన్నదా? మీ బైబిల్లో అలా ఉందా? నా బైబిల్లో అలా లేదు. నా బైబిల్లో ఎలా ఉంది అనంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ఇలా ఉంది నా బైబిల్లో కదా. చాలామంది ఏం చేస్తాం, పెళ్లి కార్డులో వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఘనమైనది అనేటటువంటిది స్టేట్మెంట్. ఘనమైనది అనేటటువంటిది స్టేట్మెంట్. ఘనమైనదిగా ఉండాలి అనేటటువంటిది కమాండ్మెంట్. హలో, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనేది స్టేట్మెంట్. ఘనమైనదిగా ఉండవలెను అనేటటువంటిది కమాండ్మెంట్. ఆజ్ఞకి స్టేట్మెంట్కి చాలా తేడా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఘనమైనదిగా ఉండాలి అనంటే ఘనమైనదిగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఆ ఆజ్ఞను మనము పాటించాలి. ఆ వచనాన్ని అంతటితోనే వదిలేస్తాం, కిందిది మర్చిపోతారు ప్రియ దేవుని బిడ్డలారా, కిందిది మర్చిపోతాం. అందుకే ఈ సమాజంలో చాలా భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు అన్నాడు వివాహము ఆ యొక్క దాంపత్య జీవితం పవిత్రంగా ఉండాలని. కానీ నేటి దినాలలో చూసినట్లయితే వివాహం కాకముందే సహజీవనాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కదా. వివాహానికి ముందే దేవుడు అన్నాడు వివాహము తర్వాత నీ దాంపత్య జీవితం బాగుండాలని. కానీ నేటి దినాలలో వివాహానికి ముందే సహజీవనాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్రమ సంబంధాలు, వివాహం తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య. దేవుడు అన్నాడు ఈ యొక్క దాంపత్య జీవితం అనేటటువంటిది చాలా పవిత్రంగా ఉండాలి. సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, నీ సొంత భార్య, నీ సొంత భర్త కలిసి జీవించాలని దేవుడు చెప్పాడు. పాన్పు అనేటటువంటిది నిష్కల్మషమైనదిగా ఉండాలి అనేటటువంటి ఆజ్ఞను దేవుడిస్తే అక్రమ సంబంధాల వలన జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. తమ దేహాలను, దేవుని ఆలయమైన ఈ దేహాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఈ మాట చెప్పటానికి లేకపోతే దీని గురించి బోధించడానికి సిగ్గుపడతారు కదా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని మాత్రమే చెప్తాం, కానీ రెండవ మాట చదవటానికి ఇష్టపడరు, సిగ్గుపడతారు. దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అనంటే, ఈ దాంపత్య జీవితం గురించి లేకపోతే ఈ యొక్క వైవాహిక జీవితం గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ విచిత్రం ఏమిటి అనంటే, భారతదేశంలో HIV కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంపత్య జీవితం గురించి మాట్లాడడానికి సిగ్గుపడతాం, కానీ అక్రమ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. దాంపత్య జీవితం గురించి మాట్లాడడానికి సిగ్గుపడతాం, కానీ అక్రమ సంబంధాల వలన హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కువగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. మొన్నటికి మొన్న ఒక ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తని చంపి డ్రమ్ములో పాతి పెట్టినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న ఒక ఆవిడ ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయిని తోసేసినటువంటి పరిస్థితి. ఒక ఆవిడ నది దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని తోసివేసినటువంటి పరిస్థితి. చూడండి, ఏంటిది అనంటే వివాహేతర సంబంధం, పెళ్లికి ముందే ఇంకొక అబ్బాయితో సంబంధం. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజం ఎటు వెళ్తుంది? దేవుడు అన్నాడు పరిశుద్ధత యందు నీ ఘటమును కాపాడుకోవటమే దేవుని చిత్తం. నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని యొక్క చిత్తం అని అన్నాడు. అయితే ఈరోజు సంబంధాలు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అక్రమ సంబంధాల వల్ల అనేక జీవితాలు నాశనం అవుతున్నాయి. అనేక మందిని చంపేస్తున్నారు, పసిపిల్లలను చంపుతున్నారని అక్రమ సంబంధాలు పెట్టుకొని. మొన్నటి దినం ఒక న్యూస్ చూస్తే ఒక ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకొని తన కుమారుని చంపేసింది. హత్యలు, ఆత్మహత్యలు కదా, భయంకరమైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు బాధతో, దుఃఖముతో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మనలను చేసినందుకు, మనుషులను చేసినందుకు ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కదా.
తన పోలికలో చేసుకున్నటువంటి వ్యక్తి తనను ఆరాధించాలి, తనలాగా జీవించాలని దేవుడు ఆశపడితే అపవాదికి బానిస అయిపోయి, లోకానికి బానిస అయిపోయి, ఆ యొక్క పద్ధతులకు బానిస అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు హృదయములో నొచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధత కొరకు నీ ఘటాన్ని కాపాడుకోవటమే దేవుని చిత్తం అని అన్నాడు.